హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే నిన్న ఫ్రైడే అని టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి, దుర్గమ్మ తల్లి టెంపుల్కి. సో టికెట్స్ అయితే తీసుకున్నాము కుంకుమ పూజ చేయించుకోవడానికి. ఒక టికెట్ మీద 2 నేమ్స్ రాస్తారు, గోత్రమ్మ నేమ్. ఇంకా అమ్మవారిని అయితే మీరు కూడా దర్శించుకోండి. మాకైతే లోపల దొరికింది ప్లేస్ కూర్చోవడానికి, కానీ కుంకుమ పూజ అయితే మన చేతుల మీదుగా చేయడానికి అయితే ఉండదు. మనం కొనుక్కున్న సెట్ కుంకుమ, ఇంకా కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. కొబ్బరికాయ అయితే వాళ్ళే కొట్టేసి మంత్రాలు చదువుతూ, గోత్రనామాలు చదువుతూ వాళ్ళే కుంకుమ పూజ అయితే చేసేస్తారు. పూజ అయితే 1/2 గంటలోనే అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా, అదైతే అందరికి పేపర్స్ లో వేసి ఇచ్చేసారు. పూజ అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న వినాయకుడిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇంకా లాస్ట్ లో మేము పెట్టిన అరటిపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ ప్రసాదం అయితే లాస్ట్ లో ఇచ్చారు. పంతులు గారికి అయితే దక్షిణం ఇచ్చి కాలుకి అయితే దండం పెట్టుకున్నారు. పంతులు గారు అయితే చాలా బిజీగా ఉన్నారు. ఇంకా బయట అయితే ప్రసాదం ఇస్తే తీసుకున్నాము. మీ ఊర్లో కుంకుమ పూజ మీ చేతులుగా చేస్తారా, లేదంటే పంతులు గారి చేతుల మీదుగా చేస్తారా? కమెంట్ చేయండి. ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నారు.